హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫ్యామిలీ. నేను ఇవాళ చేస్తున్న రెసిపీ నాచోస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామా. నాచోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్, రైస్ ఫ్లోర్ అండ్ సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 1 కప్ వాటర్, సాల్ట్ అండ్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి బాగా అది ముద్ద కట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ రకంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో మనకు ఆ మిశ్రమం. లంప్స్ కూడా ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి ఒక గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను చేస్తున్నాను చూడండి వీడియోలో, ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి డౌ. ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఆ మిశ్రమం పీటకి అంటుకుపోతుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండి వేసుకొని రోల్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఫోర్క్తో హోల్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలి. హోల్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనేమో ఇక్కడ స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాను, ట్రయాంగిల్ షేప్ కూడా కట్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ రకంగా అంత పల్చగా రావాలి మనకు అవి చిప్స్ లాగా. ఇంకా కొంచెం డవ్ ఉంటే నేను ఇలా చూడండి ఇలా చేసుకున్నాను. నైఫ్ వెనకాల దాంతో ఇలా షేప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, అలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ నేను ఒక ప్లేట్లో పెట్టుకొని ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. చూడండి, మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా చిప్స్లా కట్ చేసుకొని, అవి మనం కొంచెం కొంచెంగా క్వాంటిటీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఆయిల్లో వేయగానే. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇవి కెచప్తో మైనేస్తో కూడా తినచ్చు. చూడండి, క్రిస్పీ నాచోస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.